హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి బూ మూవీ స్టారింగ్ బై రకుల్ ప్రీత్ సింగ్ మరియు విశ్వక్ సేన్ కలిసి నటించిన ఈ మూవీ రివ్యూ అయితే ఈ వీడియోలో చూద్దాం. ఈ మూవీ అయితే హారర్ జోనర్లో డైరెక్ట్ ఓటీటీలో అయితే తెలుగు, తమిళ్, జియో సినిమాస్లో అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ మూవీ అయితే బెస్ట్ సీన్స్తో అండ్ ఇంప్రెసివ్ మూమెంట్స్తో సస్పెన్స్ హారర్ థ్రిల్లర్గా అయితే ఈ మూవీ అయితే ఎంగేజ్ చేస్తుంది మిమ్మల్ని. మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ మూవీ స్టోరీ ప్లాట్ వచ్చేసరికి ఇంట్లో ఉండే హీరోయిన్ అయితే వాళ్ళ ఫ్రెండ్స్ని పిలిచి హలోవిన్ పార్టీ అయితే చేసుకుంటుంది. అండ్ ఆ రోజు నైట్ అయితే వాళ్ళైతే ఒక బుక్ని అయితే చదువుతారు. అండ్ ఆ బుక్ వల్ల ఫేస్ చేసిన కాన్సిక్వెన్సెస్ అనేది ఏందనేది మూవీలో అయితే ఉంటుంది. అండ్ ఆ రోజు నైట్ ఏం జరిగింది అనేది మీరైతే మూవీ చూసి తెలుసుకోండి ఫ్రెండ్స్. మిగతా స్టోరీ అయితే నేను ఏమీ రివీల్ చేయదలుచుకోలేదు. మూవీలో అయితే అక్కడక్కడైతే స్కేరీ సీన్స్ ఉంటాయి కానీ అండ్ మూవీ మొత్తం భయపడే విధంగా ఏమీ అయితే లేదు ఫ్రెండ్స్. బట్ మూవీ జరుగుతున్నంతసేపు నెక్స్ట్ ఏమవుతుందని క్యూరియాసిటీ అయితే మీ మైండ్లో బిల్డ్ అవుతుంది. అండ్ ప్రతి సీన్ ఇంట్రెస్టింగ్గా, ఎగ్జైటింగ్గా అయితే మీకు కనపడుతుంది. అండ్ మూవీలో ఏందిరా కనెక్షన్ లేదు అనే విధంగా మీకు అనిపిస్తుంది. బట్ క్లైమాక్స్లో చూసేంత వరకు ఆ కనెక్షన్ ఏంటనేది మీకు అర్థమవుతుంది. అండ్ ఎవ్రీ సీన్ అయితే ఒక యూనిక్ వేలో అయితే ప్రజెంట్ చేయడం జరిగింది ఈ మూవీలో. అండ్ మూవీ ఎండ్ అయ్యే దగ్గరికి వచ్చేసరికి మూవీలో అయితే బెస్ట్ ట్విస్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఆ ట్విస్ట్ ఏంటంటే ఆల్రెడీ మనం మూవీలో అయితే గెస్ చేసేస్తాం ఇదే జరుగుతుందని. బట్ ఆ ట్విస్ట్ తర్వాత క్లైమాక్స్లో అయితే ఎగ్జైటింగ్ పెంచే ఒక సీన్ అయితే ఉంటుంది. అది మీరు ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ అయితే చేయలేరు ఫ్రెండ్స్. డైరెక్టర్ అయితే ఒకవేళ ప్రజెంట్ చేస్తూ స్టోరీని అయితే తీసుకెళ్తూ డైవర్ట్ అయితే చేస్తాడు. అండ్ డైరెక్ట్ చేసిన ఆ డైరెక్షన్లో మనం డైవర్ట్ అయ్యి ఫైనల్గా అయితే మూవీ స్టోరీ క్లైమాక్స్ అయితే ఇదే అయితే అనుకుంటాము. మనం అనుకున్నది కరెక్టేరా అని క్లైమాక్స్లో మీకు తెలుస్తుంది. కానీ దాని తర్వాత ఉండే ట్విస్టే మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తుంది. అండ్ డైరెక్టర్ అయితే బెస్ట్ వర్క్ అయితే చూపించాడు ఈ మూవీ స్టోరీస్లో. అండ్ ఫైనల్గా స్టోరీస్లో అయితే బెస్ట్ కనెక్షన్ అయితే ఇచ్చాడు. అండ్ క్లైమాక్స్ వరకు ఇంప్రెసివ్, స్కేరీ థ్రిల్లింగ్ అయితే మనం ఎంజాయ్ చేస్తాం. డైరెక్టర్ తీసిన విధానం కానీ, స్టోరీ టెల్లింగ్ కానీ నెక్స్ట్ లెవెల్గానే చెప్పాలా. అండ్ మూవీ క్లైమాక్స్ కానీ ఆడియన్స్ని ఎక్స్పెక్ట్ చేయని ఎక్స్పీరియన్స్ ఇచ్చిన ఆ మూమెంట్ కానీ చాలా అంటే చాలా ఇంప్రెసివ్గా ఉంటుంది. అందుకే ఫ్రెండ్స్ ఈ మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ మూవీని ఇంకా స్కేరీగా తీసుంటే బాగుండేది అనిపించింది నాకు. అండ్ క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం రకుల్ ప్రీత్ సింగ్ కానీ, విశ్వక్ సేన్ కానీ చాలా అంటే చాలా బాగా నటించారు. అండ్ మూవీ చూస్తున్నంతసేపు విశ్వక్ సేన్ ఈ మూవీలో ఉన్నాడా అనేది నాకే డౌట్ వచ్చింది. అండ్ విశ్వక్ అయితే ఎగ్జైటింగ్ ఎలిమెంట్స్తో అయితే ఇన్వాల్వ్ అయ్యాడు ఈ మూవీలో. ఆ మిగతాగా ఉన్న సో మెనీ హీరోయిన్స్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. అండ్ అందరు యాక్టర్ పర్ఫార్మెన్స్ వల్లే సినిమా అయితే బెస్ట్గా అయితే వచ్చింది. అండ్ విజువల్ ఎఫెక్ట్స్ ఇంకా బాగా పెట్టుంటే బాగుండేది. అండ్ స్కేరీగా అయితే అంతగా ఏమీ లేదు కానీ థ్రిల్లింగ్ అయితే ఉంది మూవీ. మూవీలో సినిమాటోగ్రఫీ బాగుంది కానీ మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ మ్యూజిక్ కానీ భయపెట్టే విధంగా అయితే లేదు. అండ్ సాంగ్స్ కూడా అంతగా ఏమైతే బాగలేదు ఫ్రెండ్స్. మూవీ ఓవరాల్గా అయితే చాలా బాగుంది. వెళ్ళైతే వాచ్ చేయండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియోలో నెక్స్ట్ న్యూ మూవీ రివ్యూతో అయితే మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.